ఒకటి ఉందండి, అంటే చాలామంది అంటే దేర్ వాజ్ ఎ టాక్ ఏంటంటే విజయరామారావు గారు శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున ఇచ్చినటువంటి నివేదికలో తెలంగాణకు అనుకూలమైనటువంటి నివేదిక తయారు చేశారు. దానివల్లనే ఆయనకి కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అప్పటి నుంచి ఆయన దూరంగా పెట్టారు. అందువల్లనే ఆ డిస్టెన్స్ అలా మెయింటైన్ అవుతా ఆయనకి టికెట్ ఇవ్వకపోవటం, ఆయన వెళ్ళిపోవటం అన్నది ఆయన పార్టీ మారినట్టు కాదు, యాక్చువల్లీ పొమ్మను లేక పొగపెట్టారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. ఒకటి, ఆయన ఏ పని చేసినా కూడా నేను రాజకీయాలు పక్కకు పెడితే యాజ్ ఎ పర్సన్ నేను ఇప్పటికి కూడా గౌరవిస్తాను. ఆయన అంటే నాకు చాలా గౌరవం, రెస్పెక్ట్ కూడా. ఆయన ఏ పని చేసినా కూడా ఆకతాయిగా చేయడు, చాలా డీప్గా ఆలోచిస్తాడు. స్వతహాగా ఆయన ఒక సిబిఐ డైరెక్టర్ ఉండి మేధావి ఉండి చేసిండు. అది మాత్రం రాయడంలో మాత్రం నేను కూడా కొన్ని మరి ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో గతంలో హైదరాబాద్ స్టేట్ ఉన్న ప్రొసీడింగ్ తీసుకొచ్చి విత్ సైటేషన్స్, మరి ఆ రోజు ఉన్నప్పుడు కేసీఆర్ కూడా వాళ్ళు కూడా రాయలేకపోయారు అంతగానం ఏ విధంగా తెలంగాణ కావాలనడానికి ఏంటి కారణాలు, చరిత్ర ఏం చెప్తున్నాయో రాసింది వాస్తవం. అప్పుడున్నటువంటి దేవేంద్ర గౌడ్ కానీ, కడియం శ్రీహరి కానీ, దయాకర్ కానీ అందరూ కూడా విజయరామారావు ఇంటికి వచ్చేవాళ్ళు. మరి వీళ్ళు అక్కడ బాబు గారికి ఏం చెప్పిందో నాకు మాత్రం తెలియదు. అది మీరు చెప్పింది కూడా వాస్తవం అయి ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా తెలుసు విజయరామారావు గారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ నేను కూడా నాకు టైంలో కూడా విజయరామారావు చెప్పడం జరిగింది, నాకు ఇయ్యడా అని చెప్పి అతను చెప్పడం. నాకు తెలియదు, ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా, అంత పెద్ద మనిషి అంటున్నా నేను అనుకున్నా. కానీ మాకు తెలిసినంత వరకు ఏంటంటే మీరు చెప్పింది వాస్తవం ఉండొచ్చు, నాకు మాత్రం తెలియదు. కాకపోతే టికెట్ రాదని చెప్పి మాకైతే తెలుసు. నేను ఒక కార్యకర్త, ఒక లీడర్గా. అంటే పార్టీ ఆయన అన్యాయం చేసినట్టుగా అవ్వలేదంటారా? పార్టీ అన్యాయం కాదు, ఆయన పెద్ద మనిషి అయిందని ఒక కారణం, తర్వాత తిరగలేడని ఒక కారణం ఏదైతే అధిష్టానం ఆలోచిస్తున్నది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే అతనికి గవర్నర్ ఇప్పియాలని చెప్పి చంద్రబాబు నాయుడు మైండ్లో ఉన్నదని ఇంకొక కారణం. కాబట్టి ఆయనకు సెకండ్ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తే రాబోయే రోజుల్లో అతన్ని సెంట్రల్లో గవర్నర్గానో లేకుంటే అంబాసిడర్ను పంపించాలనే ఒకటి ఉన్నదని చెప్పి తెలియడం జరిగింది మాకు. ఆ విషయంలోనే సరే, అదేవిధంగా బీజేపీ నుంచి సెంట్రల్ అమిత్ షా నుంచి కానీ అక్కడి నుంచి చింతల రామచంద్రారెడ్డికి ప్రెషర్ వచ్చింది, అందువల్లనే వదిలిపెట్టడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఉచిత స్థానం ఉంటుంది, ఆయన గవర్నరు మంచి లెవెల్ పెడదామని చెప్పి తర్వాత మాత్రం బాబు గారు బయట చెప్పడం మాత్రం మేము తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ అతను పార్టీ వదిలిపెట్టడం అనేది మాకు కూడా బాధాకరం. సో అంటే ఆయన వెళ్ళారు కానీ మీరైతే వెళ్ళకుండా ఉండిపోయారు పార్టీలో. అవును, కానీ కనీసం మీకన్నా ఇచ్చి ఉండాల్సింది కదా. మీరు కూడా, మీది ఖైరతాబాద్ నియోజకవర్గం, మరి 2014లో మీకు పోటీ చేసే అవకాశం రాలేదా? మీరు ఆల్రెడీ ఒకసారి కార్పొరేటర్గా పనిచేసినట్టున్నారు. 2009లో మా కాన్స్టిట్యున్సీ 4 అయినది, షేర్లింగంపల్లి, కుక్కడిపల్లి, జూబ్లీహిల్స్. ఆ రోజు విజయరామారావు గారు ప్రెసిడెంట్ ఉంటే నేను ప్రధాన కార్యదర్శిని. యాదృచ్ఛికంగా ఏమైందంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నాది, విజయరామారావు ఒకటే కావడం వల్ల ఆయన అక్కడనే కాంటాక్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఛాన్స్, నా కింద పనిచేసిన వాళ్ళు, నా కింద డివిజన్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళకు ఆ రోజు మొబా సత్యనారాయణకు కానీ, తర్వాత నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేసిన కృష్ణారావు కూడా ఎమ్మెల్యేలు వచ్చినాయి, వాళ్ళకు లక్ ఉంది, వెళ్ళిపోయాను. నాకు మాత్రం అలాంటి అవకాశం రాలేదు. మొన్న 2014లో కూడా మళ్ళీ విజయరామారావు గారు మరి ఆశించిండు కాబట్టి నేను కూడా గట్టిగా అడగలేకపోయినా, పెద్ద మనిషి ఉన్నాడు కదా అని చెప్పి నేను అడగలేకపోయినా. ఏదేమైనప్పటికీ అప్పుడప్పుడు లక్ కూడా ఉండాలంటారు కాబట్టి నాకు అదృష్టం లేదని నేను అనుకుంటా. అంతే తప్ప నాది నాయకుని మీద కానీ పార్టీ మీద కానీ ఎలాంటి నాకు ద్వేషం లేదు. మనకు లక్ ఉంటే రేపు రావచ్చు, రాకపోవచ్చు, అంతే తప్ప పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అయితేనే ప్రజలకు సేవ చేస్తారనేది నేను నమ్మను. ఈరోజు వామపక్షాలు ఉన్నాయి, ఏ ఎమ్మెల్యేలు అయితే మన పార్టీకి పనిచేస్తారు, వాళ్ళు ప్రజల్లో ఉంటారు, ప్రజలకు సేవలు చేసుకుంటూ ఉంటారు. అదే కాన్సెప్ట్ తోటి ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా నేను కూడా ఒక కార్మిక నాయకునిగా కంటిన్యూ అవుతున్నా ఖైరతాబాద్లో. అంటే ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం కూడా వామపక్షాల స్థాయిలోకి రిలిగేట్ అయిపోతుందంటారా? నేను ఏం చెప్తున్నానంటే ఎమ్మెల్యే అయితేనే నాయకుడు, ఎంపీ అయితేనే నాయకుడు, ఆ కాన్సెప్ట్లో చెప్పిన తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీ వామపక్షాల్లాగానే ఉంటుందని నా ఉద్దేశం కాదు. ఏంటంటే రాజకీయంలో ఉన్నప్పుడు అనేక రకంగా సేవలు చేసుకోవచ్చు, రూలింగ్లో ఉంటే ఎక్కువ చేయొచ్చు, రూలింగ్లో లేనప్పుడు ప్రజల్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడంలో మన ఒక బాధ్యత ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హక్కు నాయకుడు ఎంత ఉంటుందో ప్రతి నాయకుని కూడా అంతే అటువంటి కాన్స్టిట్యూషన్ హక్కు. కాబట్టి ఈరోజు కొంతమంది పనులు అయితే లేవని పోతున్నారు, కానీ వాళ్ళంతా దద్దమ్మలు నాకు తెలిసినంత వరకు. కాన్స్టిట్యూషన్ నుంచి హక్కు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు వచ్చే హక్కు ఉంటుంది, నీకు వచ్చే బడ్జెట్ ఉంటుంది, నీకు పోరాటం చేయడానికి ఒక హక్కు ఉంటుంది. అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు మరి మాకు పనులు అయితే అని చెప్పి వేరే పార్టీ రూలింగ్ పార్టీకి పోవడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం.